హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే కళింగ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే 1922వ సంవత్సరంలో ఒక గ్రామంలో అర్ధరాత్రి ఒక వ్యక్తి తన వర్క్ని ఫినిష్ చేసుకుని తన ఇంటికి తిరిగి వెళ్తాడు. ఆ వ్యక్తి తన వైఫ్ని చూసి చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టు అని అంటాడు. దాంతో తన వైఫ్ అతనికి భోజనం పెట్టి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆమెను ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది. దాంతో తను వెంటనే చెక్ చేయడానికి ఇంటి నుంచి బయటికి వెళ్తుంది. కానీ చాలా సమయం గడిచినా ఆమె మాత్రం తిరిగి ఇంట్లోకి రాదు. దాంతో ఆ వ్యక్తి వెంటనే తన వైఫ్ ని వెతుక్కుంటూ ఇంటి బయటికి వస్తాడు. అయితే ఇంటి బయట కనుచూపు మేర ఎక్కడా కూడా తన వైఫ్ కనిపించదు. దాంతో ఆ వ్యక్తి తన వైఫ్ ని వెతుకుతూ ఉండగా తనకి దూరంగా ఉన్న పొలాల్లో నుంచి కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. దాంతో ఆ వ్యక్తి ఆ శబ్దాలు ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయో తెలుసుకోవడం కోసం అక్కడికి బయలుదేరి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూడగా విచిత్రంగా ఆ వ్యక్తి వైఫ్ తన చేతిని కట్ చేసుకుని తింటూ ఉంటుంది. దాన్ని చూసిన ఆ వ్యక్తి వెంటనే భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. మరొక వ్యక్తి తన సైకిల్లో తిరిగి గ్రామానికి అర్ధరాత్రి వస్తూ ఉంటాడు. అయితే ఆ వ్యక్తికి కూడా కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. ఆ తర్వాత ఆ వ్యక్తి తన తలని తీసుకుని వెళ్లి ఒక చెట్టుకి కొట్టుకుని తను చనిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి మరొక వ్యక్తికి షేవింగ్ చేస్తూ ఉండగా సడన్ గా అతని కత్తి కనిపించదు. ఎందుకంటే అక్కడే ఉండే ఒక అమ్మాయి ఆ కత్తిని తీసుకుని తన చెవిని తానే కోసుకుని తింటూ ఉంటుంది. ఈ సీన్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది. ఆ తర్వాత గ్రామంలోని ప్రజలందరూ కలిసి తమ జమీందార్ దగ్గరకు వెళ్లి గ్రామంలో జరిగే ఈ సంఘటనల గురించి అన్నీ కూడా చెప్తూ మన గ్రామంలోకి ఏదో ఆత్మ వచ్చి తిరుగుతుంది, గ్రామంలోని ప్రజలు సడన్ గా చనిపోతున్నారు, మన గ్రామానికి ఏదో శాపం తగిలినట్లు ఉంది అని చెప్తారు. ఆ మాటలు మొత్తం విన్న జమీందారు వెంటనే ఆ ప్రజలందరినీ చూసి, మీరేమీ బాధపడకండి, నేను తొందరగా దీనికి పరిష్కారం కనుక్కుంటాను అని చెప్పి ఆ జమీందారు తన ముసలి అమ్మ దగ్గరికి వెళ్తాడు. జమీందారు ముసలి అమ్మ బెడ్ మీద పడుకుని ఉంటుంది. నిజానికి ఆమె పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది. అయితే జమీందార్ తన అమ్మ ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం చెప్తుందేమో అని తన అమ్మ దగ్గరికి వెళ్లి గ్రామంలో జరిగే ఈ సమస్యల గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు జమీందార్ అమ్మ జమీందార్ని చూసి తన ఫ్యామిలీ హిస్టరీ స్టోరీని చెప్పడం మొదలు పెడుతుంది. అసలు ఆ స్టోరీ ఏమిటి అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. ఆ జమీందార్ అమ్మ ఒక పెద్ద బాక్స్ ని చూపించి ఈ గ్రామంలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దాంట్లో ఉంది అని చెప్తుంది. అందువల్ల ఆ జమీందార్ ఆ బాక్స్ ని తీసుకుని తన జర్నీని స్టార్ట్ చేస్తాడు. అంటే గ్రామంలో తలెత్తుతున్న సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం వెతికి తీరుతాను అని జమీందార్ మాట ఇచ్చాడు కదా, అందుకోసమే ఆ బుక్ ని తీసుకుని దానితో పాటు తాగడానికి తినడానికి కావాల్సినవన్నీ తీసుకుని తన గుర్రంతో కలిసి తన జర్నీని స్టార్ట్ చేస్తాడు. ఈ విధంగా జమీందార్ చాలా దూరం ట్రావెల్ చేస్తాడు. ఆ తర్వాత స్టోరీ కొన్ని సంవత్సరాల తర్వాతకి షిఫ్ట్ అవుతుంది. ఒకరోజు అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చనిపోవడం వల్ల ఆ గ్రామస్తులందరూ కలిసి ఆ వ్యక్తి యొక్క శవాన్ని పూడ్చి పెట్టడం కోసం తన గ్రామం బయటికి తీసుకువెళ్తారు. అప్పుడే అక్కడ ఉన్న ఒక ముసలి వ్యక్తి మరొక వ్యక్తిని చూసి, ఈ గ్రామంలోని వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ బాడీని ఆ గ్రామంలో పూడ్చి పెట్టరు, గ్రామం బయటికి ఆ శవాన్ని తీసుకుని వెళ్లి అక్కడ ఈ నేచర్ కి అర్పిస్తారు, ఈ గ్రామం బయట ఒక బోర్డర్ లైన్ ఉంటుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఆ ముసలి వ్యక్తి మిగతా వాళ్ళని చూసి, మనం 2 minutes లోపలే బయటికి వెళ్లి మళ్ళీ లోపలికి వెళ్ళాలి, ఈ 2 minutes లోపల మనం మన వర్క్ ని కంప్లీట్ చేసుకుందాం అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా తమ గ్రామం బయటికి వెళ్లి ఆ శవంతో ఒక రిచువల్ ని చేసి ఆ తర్వాత వెంటనే తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళ గ్రామంలోకి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఎవరో ఆ శవాన్ని లాక్కుని వెళ్లిపోతారు. లింగా మరియు తన ఫ్రెండ్ ఇద్దరూ కలిసి లోకల్ మందుని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ గ్రామానికి పటేల్ అనే ఒక జమీందారు ఉంటాడు. పటేల్ కి ఒక తమ్ముడు కూడా ఉంటాడు. అతని పేరు బలి. ఈ బలి గ్రామంలో ఉన్న ప్రతి అమ్మాయిని కూడా బలాత్కరిస్తూ ఉంటాడు. బలి మరియు పటేల్ ఇద్దరూ కలిసి ఆ గ్రామ ప్రజల మీద దౌర్జన్యం చేస్తూ ఉంటారు. ఒకరోజు పటేల్ దగ్గరికి వేరే గ్రామంలో ఉండే ఒక వ్యక్తి వచ్చి మనీ పటేల్ కిచ్చి తన భూమిని తనకి తిరిగి ఇవ్వమని చెప్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తి పటేల్ దగ్గర కొంత మనీని అప్పు చేసి ఉంటాడు. దానికి బదులుగా పటేల్ ఆ వ్యక్తి భూమికి సంబంధించిన పేపర్స్ ని పటేల్ దగ్గర తాకట్టు పెట్టుకుని ఉంటాడు. ఆ తర్వాత ఆ పటేల్ ఆ వ్యక్తిని చూసి, నువ్వు చాలా దూరం నుంచి వచ్చావు కదా, ముందుగా నువ్వు భోజనం చెయ్యి, ఆ తర్వాత
తర్వాత కూర్చొని మాట్లాడదామని చెప్పి పటేల్ ఆ వ్యక్తికి ఫుడ్ పెడతాడు. ఆ ఫుడ్ని తిన్న తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ పటేల్ని చూసి తన భూమికి సంబంధించిన పేపర్స్ని ఇవ్వమని అడుగుతాడు. పటేల్ వెంటనే ఆ వ్యక్తిని చూసి నీ దగ్గర మనీ ఉన్నాయి కానీ నీ భూమిని నేను తిరిగి ఇవ్వలేను అని చెప్పి ఆ వ్యక్తిని చంపేస్తాడు. ఆ తర్వాత గ్రామంలో ఒక దండోరా వేస్తూ ఉంటారు. ప్రతి అమావాస్య రోజు రాత్రి గ్రామంలోని వాళ్ళు తమ గ్రామంలో ఉన్న బోర్డర్ సైడ్ న బలి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే చెడు శక్తి గ్రామంలోకి ఎంటర్ అవ్వకూడదు అని ఆ గ్రామంలోని వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. ఈ రోజు రాత్రి కూడా ఎవరో తమ ఇంటి నుంచి బయటికి రాకూడదు అని అక్కడ దండోరా వేస్తారు. అదే రోజు ఆ గ్రామంలో ఒక పెద్ద ఫెస్టివల్ కూడా జరుగుతుంది. గ్రామంలో ఉన్న వాళ్ళు గుడికి వెళ్లి అమ్మవారికి పూజలు చేస్తారు. అదే టైంలో ఆ బలి చూపు పద్దు అనే ఒక అమ్మాయి మీద పడుతుంది. రాత్రి అయ్యాక ఆ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆ గ్రామం అంతా తిరుగుతూ ఆ గ్రామాన్ని శుద్ధి చేస్తూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి తన నోట్లో మాంసం ముక్కను పెట్టుకుని గ్రామం అంతా కూడా బ్లడ్ ని చల్లుతూ ఉంటాడు. మరోపక్క లింగ ఒక అనాథ వ్యక్తి. లింగ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే లింగ పేరెంట్స్ చనిపోయి ఉంటారు. ఆ గ్రామంలో ఉండే ఒక వ్యక్తినే లింగాన్ని పెంచి పెద్దవాడిని చేసి ఉంటాడు. ఒకరోజు లింగ పద్దుకి ప్రపోజ్ చేస్తాడు. పద్దు కూడా లింగాన్ని లవ్ చేస్తూ ఉంటుంది కానీ తన ముందు మాత్రం పోజు కొడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు లింగాకి విచిత్రమైన కలలు వస్తూ ఉంటాయి. ఆ కలలో లింగా రాజుని, ఒక పిల్లవాడిని, అలాగే ఒక సైతాన్ని చూస్తాడు కానీ తనకు వచ్చే కలల గురించి ఎవరితోనూ చెప్పుకోడు. ఒకరోజు ఒక ప్రెగ్నెంట్ లేడీ తన కూతురుతో కలిసి అడవి ద్వారా ఎక్కడికో వెళుతూ ఉంటుంది. ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ నడుస్తూ నడుస్తూ చాలా అలసిపోయి ఉంటుంది. ఆ ప్రెగ్నెంట్ లేడీ తన కూతుర్ని చూసి అంత ఫాస్ట్ గా పరిగెట్టకు, కింద పడిపోతావు అని అంటుంది. అయితే ఆ పాప మాత్రం ఫాస్ట్ గా పరిగెడుతూ పరిగెడుతూ తప్పిపోతుంది. దాంతో ఆ ప్రెగ్నెంట్ లేడీ తన కూతుర్ని వెతుకుతూ తనని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఆ లేడీ దగ్గరికి అడవిలో నుంచి ఒక ముసలి వ్యక్తి వచ్చి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. దానికి ఆ లేడీ నేను మా అమ్మ ఇంటికి వెళుతున్నాను, ఆ సమయంలోనే నా కూతురు తప్పిపోయింది, తనని వెతకడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. దానికి ఆ ముసలి వ్యక్తి ఆ లేడీని చూసి ఈ ప్లేస్ కి రాకూడదు అని నీకు తెలియదా అని తిడతాడు. నిజానికి ఆ లేడీ ఆ గ్రామం బోర్డర్ లైన్ దగ్గరికి వచ్చేసి ఉంటుంది. ఆ ప్రెగ్నెంట్ లేడీ వెంటనే ఆ ముసలి వ్యక్తిని చూసి తెలుసు స్వామి, నేను ఇప్పుడే నా కూతుర్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి తన కూతుర్ని వెతుక్కుంటూ గ్రామం బోర్డర్ లైన్ కూడా క్రాస్ చేసి అటువైపుకి వెళ్ళిపోతుంది. మరోవైపు ఆ ముసలి వ్యక్తికి ఆ పాప కనిపిస్తుంది. దాంతో ఆ వ్యక్తి నువ్వు ఇక్కడ ఉంటే మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తాడు. అయితే అప్పటికే ఆ ఊరి బోర్డర్ ని దాటిన ఆ ప్రెగ్నెంట్ లేడీ చనిపోయి ఉంటుంది. ఆమెకి మిస్ క్యారేజ్ అయి ఉంటుంది. అదే విధంగా ఆ ప్రెగ్నెంట్ లేడీ శవాన్ని కూడా ఏదో లాక్కుని వెళ్ళిపోతుంది. ఒకరోజు బలి ఎక్కడికో వెళుతూ ఉండగా ఒక ముసలాయన తన మనవరాలతో తన గ్రామానికి వెళుతూ కనిపిస్తాడు. ఆ చిన్న పాపను చూసిన బలి వెంటనే తన మనుషులతో ఆ అమ్మాయిని తన వెహికల్లో కూర్చోబెట్టడం కోసం ట్రై చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి పద్దు వచ్చి బలి గొంతు మీద కత్తిని గురిపెట్టి నిన్ను చంపేస్తా అని బెదిరిస్తుంది. దాంతో ఆ బలి భయపడిపోయి ఆ అమ్మాయిని వదిలేస్తాడు. అయితే ఇదే విషయాన్ని బలి తన అన్న పటేల్ దగ్గరకు వచ్చి చెప్తాడు. అప్పుడు పటేల్ ఈ రోజు ఒక అమ్మాయి మనల్ని భయపెట్టింది, రేపు గ్రామం మొత్తం మన దగ్గర భయపెట్టడానికి వస్తారు. బలి దీన్ని ఇక్కడతోనే అంతం చెయ్యాలి. ఎవరైనా పేదల మనల్ని అవమానిస్తే వాళ్ళని మనం వదిలేదే లేదు. అవమానించింది మగవాడైతే చంపెయ్యాలి, అమ్మాయి అయితే తన మానాన్ని దొంగలించాలి, తన గౌరవాన్ని పాడు చెయ్యాలి. ఇక నువ్వేం చెయ్యాలో నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో అని అంటాడు పటేల్. అందువల్ల అదే రోజు రాత్రి బలి తన మనుషులతో కలిసి వెళ్లి పద్దుని కిడ్నాప్ చేసి తన ప్లేస్ కి తీసుకువచ్చి ఆమెని బలవంతం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంలో అక్కడికి లింగా వచ్చి బలిని తన మనుషులతో ఫైట్ చేసి వాళ్ళని అక్కడి నుంచి పారిపోయేలాగా చేస్తాడు. ఈ ఫైట్ సీన్ ని చూసిన పద్దు వెంటనే లింగాని హగ్ చేసుకుని లింగాకి ప్రపోజ్ చేస్తుంది. ఈ విధంగా వాళ్ళిద్దరి లవ్ జర్నీ కూడా మొదలవుతుంది. మరోపక్క ఒక తాంత్రికురాలు గ్రామం మంచి కోసం పనిచేస్తూ ఉంటుంది. అంటే చెడు ఆత్మలు ఆవహిస్తే వాటిని వదిలించడం, ఎవరి మీదైనా బ్లాక్ మ్యాజిక్ ప్రయోగిస్తే దాన్ని తీసేయడం, అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఒకరోజు లింగా ఫ్రెండ్, అదే విధంగా లింగాని పెంచిన తండ్రి అందరూ కలిసి పద్దు ఇంటి దగ్గరికి వచ్చి పద్దుని లింగాకిచ్చి పెళ్లి చేయమని అడుగుతారు. ఆ మాటలు విన్న పద్దు ఫాదర్ మాత్రం అసలు నీ దగ్గర ఏముంది, నువ్వు ఒక మందు షాపును నడుపుతావు, అది కూడా ఒక పనేనా, ఇలాంటి వాడికి నా కూతుర్ని ఇచ్చి నేను పెళ్లి చెయ్యలేను, ఎవరి దగ్గర అయితే భూమి పొలం ఉంటుందో అతనికే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న లింగా నా దగ్గర కూడా భూమి
ఉంది కదా, 2 ఎకరాలు ఉంది అని చెప్తాడు. దానికి పద్దు ఫాదర్, ఆ భూమి పటేల్ దగ్గర తాకట్లో ఉంది, అది కూడా మీ తాతల కాలం నాటి నుంచి అక్కడే ఉంది అని అంటాడు. దాంతో లింగా వెంటనే తనని చూసి, సరే అయితే నా భూమిని నేను తిరిగి తీసుకుంటాను, అప్పుడైనా మీరు పద్దుతో నా పెళ్లి చేస్తారు కదా అని అడుగుతాడు. దానికి పద్దు ఫాదర్, సరే అయితే ముందు నువ్వైతే నీ భూమిని వెనక్కి తీసుకో, అప్పుడు చూద్దామని అంటాడు. ఆ రోజు రాత్రి లింగా మరియు తన ఫ్రెండ్స్ ఎలా తన పొలాన్ని తిరిగి తీసుకోవాలి, పటేల్ అయితే అంత ఈజీగా పొలాన్ని తిరిగి ఇవ్వడు, పద్దు కోసమైనా పటేల్ దగ్గరికి వెళ్లి పొలం పేపర్స్ ని తిరిగి ఇవ్వమని అడగాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత రోజు లింగా మరియు కొంతమంది కలిసి పటేల్ దగ్గరికి వెళ్లి లింగా పొలం పేపర్స్ ని తిరిగి ఇవ్వమని అడుగుతారు. అప్పుడు పటేల్ ఆ లింగాని చూసి, మీ తాత ఆ పొలాన్ని నా దగ్గర తాకట్టు పెట్టాడు, మీ తాత మనీ తిరిగి ఇవ్వలేదు, మీ నాన్న కూడా తిరిగి ఇవ్వలేదు, ఆఖరికి నువ్వు కూడా మనీ తిరిగి ఇవ్వలేదు, అలా ఎలా పేపర్స్ ని ఇవ్వాలి అని చెప్తాడు. ఆ మాటలు విన్న లింగా కోపంతో, ఇలా చూడండి పటేల్ సార్, మీకు ఇవ్వవలసిన మనీని ఎప్పుడో తిరిగి ఇచ్చేశామని నాకు తెలుసు, కానీ మీరు బలవంతంగా మా నుంచి మనీని లాక్కుంటున్నారు అని అంటాడు. దానికి పటేల్, సరే అయితే లింగా, నేను నీకు ఒక బెస్ట్ ఆఫర్ ఇస్తాను, నీ 2 ఎకరాలకి బదులుగా నేను 4 ఎకరాల భూమిని ఇస్తాను, అది కూడా మన గ్రామం బయట ఉంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న లింగా, సరే అయితే ఇవ్వండి అని అంటాడు. దాంతో పటేల్ వెంటనే ఆ 4 ఎకరాల భూమికి సంబంధించిన పేపర్స్ ని తెప్పించి వాటి మీద సైన్ చేసి లింగాకి ఇస్తాడు. లింగా మరియు ఆ ఊరి వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత బలి వెంటనే తన అన్న పటేల్ ని చూసి, అన్న మీరేం చేశారు, అతన్ని మీరు చంపాలి అని అంటాడు. దానికి పటేల్, అతన్ని శక్తితో కాదు బుద్ధితో ఓడించాలి, ఆ అడవిలోకి వెళ్లిన వాళ్ళెవరో కూడా ఈ రోజు వరకు తిరిగి రాలేదు, మనం అతన్ని చంపవలసిన అవసరం లేదు, వాడే చనిపోతాడు అని అంటాడు. ఆ తర్వాత ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఒక పని మీద ఆ అడవిలోకి వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో ఒక శక్తి ఆ వ్యక్తి దగ్గరకే వస్తూ ఉంటుంది. సడన్ గా ఆ శక్తి ఆ వ్యక్తి మీద పడుతుంది. వెంటనే ఆ వ్యక్తి తల తెగి కింద పడిపోతుంది. ఆ తర్వాత ఆ విచిత్రమైన సైతాన్ ఆ వ్యక్తి మాంసం తింటూ ఉంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. లింగా చిన్నతనంలో ఒక రోజు లింగా తన తాత ఇద్దరూ కలిసి అడవి దగ్గర దారి నుంచి ఎక్కడికో వెళుతూ ఉండగా సడన్ గా ఆ సైతాన్ అక్కడికి వచ్చి లింగా తాతయ్యని తనతో పాటు తీసుకుని వెళ్లిపోతుంది. లింగా మాత్రం తన తాతని పిలుస్తూ తన తాత కోసం వెతుకుతూ ఉంటాడు. లింగా చాలా భయంతో అరుస్తూ ఉంటాడు. అప్పుడే లింగా ఒక చెట్టు మీద తన తాత శవం వేలాడుతూ ఉండడాన్ని చూస్తాడు. ఈ కళనే ఇప్పటికీ లింగా చూస్తూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. లింగా దగ్గర పొలం ఉండడం వల్ల లింగా మరియు పద్దుల పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత లింగా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, పటేల్ నా పేరు మీద పొలం రాశాడు కదా, ఆ పొలాన్ని చూడ్డానికి వెళ్ళాలి అని చెప్తాడు. ఆ మాటలు విన్న లింగా ఫ్రెండ్, లేదు నేను అక్కడికి రాను, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరో కూడా ఇప్పటి వరకు తిరిగి రాలేదు అని రిజెక్ట్ చేస్తాడు. కానీ లింగా తన ఫ్రెండ్కి మందిస్తా అని ప్రామిస్ చేసి తన ఫ్రెండ్ని తనతో తీసుకుని వెళ్తాడు. మరోపక్క పద్దు గుడికి వెళ్లి బయటికి తిరిగి వస్తూ ఉండగా ఆ గుడి దగ్గర ఆ తాంత్రికురాలు కూర్చుని పద్దును చూసి, నీ భర్త ప్రాణాలకి ప్రమాదం ఉంది అని వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత రోజు లింగా తన ఫ్రెండ్ కలిసి ఆ పొలం దగ్గరికి వెళుతూ ఉంటారు. ఆ పొలం గ్రామానికి చాలా దూరంగా ఉంటుంది. 4 వైపులా భయంకరమైన అడవి ఉంటుంది. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లింగా మరియు తన ఫ్రెండ్ ఇద్దరు కూడా కొన్ని అస్థి పంజరాలని చూస్తారు. వాటిని చూసిన లింగా ఫ్రెండ్ లింగాతో, మనం తొందరగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోదామని అంటాడు. కానీ లింగా మాత్రం తన ఫ్రెండ్ని చూసి ఎలాగో అలా తనని ఒప్పించి ఫైనల్గా ఆ పొలం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అది పేరుకి మాత్రమే పొలం, కానీ 4 వైపులా భయంకరమైన అడవి ఉంటుంది. అప్పుడు లింగా ఫ్రెండ్ లింగాని చూసి, ఇదే నీ 4 ఎకరాల పొలం, ఇక్కడ ఏం చెయ్యాలో చేసుకో అని చెప్తాడు. దానికి లింగా, సరే అయితే ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాను అని అంటాడు. ఆ రోజు రాత్రి అయిన తర్వాత లింగా మరియు తన ఫ్రెండ్ ఇద్దరు కూడా దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్లి క్యాంప్ ఫైర్ వేసుకుని ఆ పొలాన్ని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ లింగా ఫ్రెండ్ నిద్ర లేవగానే తన పక్కన లింగా కనిపించడు. దాంతో లింగా ఫ్రెండ్ లింగా కోసం అరుస్తూ ఉంటాడు, కానీ తన ఎక్కడా కనిపించడు. ఫైనల్ గా లింగా తన ఫ్రెండ్ కి కనిపిస్తాడు. మరో పక్క బలి తన అన్న పాటిల్ దగ్గరికి వెళ్లి, ఆ లింగా వెళ్లి 2 రోజులు అయ్యింది, అతని గురించి ఎటువంటి కబురు లేదు, అప్పుడే వాడిని చంపేయమని నేను చెప్పాను అని అంటాడు. ఆ మాటలు విన్న పటేల్, నువ్వు తొందరపడకు, వాడు అసలు తిరిగి రానే రాడు అని బలికి చెప్తాడు. అదే రోజు రాత్రి బలి పద్దు దగ్గరికి వెళ్లి తనని బలవంతం చేయడానికి ట్రై చేస్తాడు. నీ మొగుడు ఇక రాడు, కానీ నువ్వేమీ బాధపడకు, నీ దగ్గరికి నేను ప్రతిరోజు రాత్రి వచ్చి వెళుతూ ఉంటాను అని అంటాడు. పొద్దు బలిని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది.
మరోపక్క లింగా రాత్రి పడుకుని నిద్రపోతూ ఉండగా సడన్ గా లింగా దగ్గరికి పద్దు వచ్చి లింగాని నిద్ర లేపుతూ, అది వస్తుంది లింగా, మనం ఇక్కడి నుంచి పారిపోదాం, అది అందరినీ చంపేస్తుంది అని అంటుంది. లింగాకి అసలు ఏమీ అర్థం కాదు. పద్దు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, నన్ను ఎక్కడికి తీసుకుని వెళుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లింగాకి అసలు పద్దు కనిపించదు. దాంతో లింగా ఇదంతా నా భ్రమణ లేక ఏదైనా మాయినా అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ లింగా ఫ్రెండ్ నిద్ర లేచి చూడగా అక్కడ లింగా కనిపించడు. ఫైనల్ గా లింగా ఫ్రెండ్ కి లింగా ఒక చోట కనిపిస్తాడు. అప్పుడు లింగా ఫ్రెండ్ వెంటనే లింగాని చూసి, అసలు నువ్వు ప్రతిరోజు రాత్రి నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు లింగా తన ఫ్రెండ్ కి కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడతాడు. లింగా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తన తాత చనిపోయి ఉంటాడు. నిజానికి లింగా తాత దగ్గర ఒక బాక్స్ ఉంటుంది. లింగా తాత లింగాని చూసి, లింగా నీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం ఈ బాక్స్ లో ఉంటుంది అని చెప్పి ఉంటాడు. తన తాతయ్య చనిపోయాక లింగా పెరిగి పెద్దయ్యి ఆ అడవులోకి వెళ్లి వస్తూ ఉంటాడు. ఆ బాక్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి వెళుతూ ఉంటాడు. ఎందుకంటే తన తాతతో పాటు ఆ బాక్స్ కూడా కనబడకుండా పోయి ఉంటుంది. ఫైనల్ గా ఒక రోజు లింగాకి ఆ బాక్స్ కనిపిస్తుంది. లింగా ఆ బాక్స్ ని తన ఇంటికి తీసుకువచ్చి ఆ బాక్స్ ని ఓపెన్ చెయ్యగా అందులో కొన్ని బట్టలు, ఒక బుక్ ఉంటుంది. అప్పుడు లింగా ఆ బుక్ ని చదవడం స్టార్ట్ చేస్తాడు. ఆ బుక్ ద్వారా లింగాకి కొన్ని విషయాలు తెలుస్తాయి. 18వ శతాబ్దంలో రుద్రగిరి రాజ్యాన్ని మాచిరాజు అనే పేరు గల ఒక రాజు పరిపాలిస్తూ ఉంటాడు. కానీ ఆ రాజు ప్రజల కోసం పని చేయకుండా ధనం కోసం పోరాడుతూ ఉంటాడు. చాలా రాజ్యాల మీద దండెత్తి ఆ రాజ్యాలని దోచుకుంటూ ఉంటాడు. అదే టైంలో ఆ రాజు చూపు కళింగ రాజ్యం మీద పడుతుంది. ఆ కళింగ రాజ్యాన్ని రణసింహ అనే ఒక వ్యక్తి పరిపాలిస్తూ ఉంటాడు. కానీ ఆ మాచిరాజు రణసింహ మీద గెలవలేకపోతాడు. ఈ ఓటమిని తట్టుకోలేక మాచిరాజు డిప్రెషన్ లోకి వెళ్లి ఒక రోజు తను చనిపోతాడు. ఆ తర్వాత ఆ మాచిరాజు కొడుకు రాజు అయ్యి రణసింహ మీద రివెంజ్ తీర్చుకోవాలి అని డిసైడ్ అయ్యి తన మంత్రులతో కూర్చొని ఆ కళింగ రాజుని ఎలా అయినా ఓడించాలి అని ప్లాన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఈ మాచిరాజు కొడుకు కూడా రణసింహాన్ని ఓడించలేకపోతాడు. ఆ తర్వాత ఈ మాచిరాజు కొడుకు బ్లాక్ మ్యాజిక్ సహాయం తీసుకుని తాంగా అనే పేరు గల ఒక తాంత్రికుణ్ణి కలిసి అసుర దక్షిణి అనే పేరు గల ఒక సైతాన్ని భూమి మీదకి వచ్చేలాగా చేస్తాడు. ఆ అసుర దక్షిణి సహాయంతోనే మాచిరాజు కొడుకు కళింగ రాజ్యం మీద గెలుస్తాడు. కళింగ రాజ్యంలో ఒక అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. ఆ విగ్రహాన్ని కూడా వాళ్ళు సొంతం చేసుకుంటారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ రాక్షసుడు ఆ రాజ్యాన్ని అంటే మాచిరాజు రాజ్యంలోని ప్రజల్నే చంపి తినడం మొదలు పెడతాడు. చెడు శక్తుల ప్రభావం ఎక్కువగా అవుతుంది. మాచిరాజు కొడుకు అదే తాంత్రికుడు దగ్గరకు వెళ్లి సహాయం అడుగుతాడు. కానీ ఆ తాంత్రికుడు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాడు. ఫైనల్ గా ఆ మాచిరాజు కోడలైనటువంటి శకుంతల ఒక మహర్షి దగ్గరకు వెళ్లి దానికి సొల్యూషన్ అడుగుతుంది. ముందుగా ఆ మహర్షి శకుంతలని చూసి, ఒకవేళ నీ భర్త ధర్మ యుద్ధం చేసి ఉంటే ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. ఆ పాపమే మీ రాజ్యం మీద వచ్చి పడింది. ఇప్పుడు ఆ పాపాన్ని అనుభవించి తీరాల్సిందే అని అంటాడు. శకుంతల మాత్రం ఆ మహర్షిని బాగా రిక్వెస్ట్ చేసి, తెలిసి తెలియని తనంతో నా భర్త తప్పు చేశాడు, కానీ అమాయకమైన ప్రజలు కూడా చనిపోతున్నారు, దయచేసి దీనికి తగిన పరిష్కారాన్ని చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు ఆ మహర్షి వెంటనే శకుంతలాన్ని చూసి, మీరు మీ రాజ్యం బయట ప్రత్యంగిరా దేవి ఆలయాన్ని నిర్మించాలి. పురాణాల ప్రకారం శక్తి మాత ప్రత్యంగిరా రూపంలో నరసింహస్వామి క్రోధాన్ని శాంతి చేసింది. ఆ అమ్మవారే చెడు శక్తుల్ని గ్రామంలోకి రాకుండా ఆపుతుంది. అదే విధంగా మీ వంశానికి చెందిన ఒక వ్యక్తి పాతాళ గంగ దగ్గర ఉన్న ఒక గుహ దగ్గరకు వెళ్లి అక్కడ అమ్మవారి మందిరాన్ని తలుచుకుని ఆత్మార్పణ చేసుకోవాలి అని చెప్తాడు. కానీ ఈ విషయం శకుంతల ఎవరితోనూ చెప్పుకోదు. బలి ఇవ్వాలి అంటే తన హస్బెండ్నే ఇవ్వాల్సి ఉంటుంది, లేదా తన కొడుకుల్ని బలి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ గ్రామంలో అలానే చావులు సంభవిస్తూ ఉంటాయి. ఈ సీన్ నే మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించడం జరిగింది. అలా ఒకరోజు ఆ గ్రామంలోని వాళ్ళు తమంతట తాముగా చనిపోతూ ఉంటారు. దీని గురించి ఆ గ్రామం ప్రజలందరూ కూడా జమీందార్ని సొల్యూషన్ అడుగుతారు. ఆ సమస్యకి సొల్యూషన్ కోసమే ఆ జమీందారు వెళ్లి తన అమ్మని అడుగుతాడు. నిజానికి ఆ జమీందార్ అమ్మ ముసలావిడి ఎవరో కాదు, తనే
అమ్మాయే శకుంతల. దానికి పరిష్కారం ఇవ్వడం కోసమే శకుంతల కొడుకు గ్రామం కోసమని ఆ గుహ దగ్గరికి వెళ్లి అక్కడ తను ఆత్మార్పణ చేసుకుంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఈ విషయాలన్నీ కూడా లింగా తన ఫ్రెండ్ కి చెప్తూ ఉంటాడు. అదే విధంగా లింగా కూడా ఆ రాజవంశానికి చెందిన వాడే అయి ఉంటాడు. లింగా ప్లాన్ చేసి ఆ 4 ఎకరాల భూమిని తన పేరు మీదకి రాయిపించుకుని ఉంటాడు. ఆ అడవిలోకి వెళ్లి ఆ గుహను ఐడెంటిఫై చేసి అమ్మవారి విగ్రహాన్ని పొందాలి అని లింగా అనుకుంటూ ఉంటాడు. అలాగే ఖజానాన్ని కూడా పొందాలి అనుకుంటూ ఉంటాడు. అందువల్ల లింగా ప్రతిరోజు రాత్రి లింగా ఆ గుహను వెతుకుతూ ఉంటాడు. ఫైనల్ గా ఆ గుహని వెతికి లింగా మరియు అతని ఫ్రెండ్ దాని లోపలికి వెళ్తారు. ఆ గుహ లోపల ఈ విషయాలన్నీ కూడా ఒక స్టోరీ లాగా శకుంతల కొడుకు స్కెచ్ రూపంలో రాసి ఉంటాడు. అలా చాలా లోపలికి వెళ్ళిన తర్వాత లింగా మరియు తన ఫ్రెండ్ కి శకుంతల కొడుకు ఆత్మార్పణ చేసుకున్న ఆ ప్లేసు అలాగే అతని స్కెల్టన్ కూడా కనిపిస్తుంది. అక్కడ చాలా సామాన్లు, కత్తులు, ఖజానాలు, దేవి విగ్రహం కూడా కనిపిస్తుంది. లింగా మరియు తన ఫ్రెండ్ ఇవన్నీ చూసి చాలా సంతోషిస్తారు. సరిగ్గా అదే సమయంలో ఆ గుహ లోపలికి బలి ఇంకా అతని మనుషులు కూడా వస్తారు. అప్పుడు బలి, ఈ అడవిలోకి ఎవరు వస్తారో వాళ్ళు తిరిగి వెళ్ళలేరు అని నేను విన్నాను, కానీ ఇప్పటి వరకు నువ్వు ఎలా బ్రతికి ఉన్నావు అని అడుగుతాడు. ఆ తర్వాత లింగా మరియు బలికి మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ వల్ల వచ్చే అరుపులు విని ఆ రాక్షసుడు అక్కడికి వస్తాడు. ఆ రాక్షసుడు గ్రామంలోని వాళ్ళందరినీ కూడా తింటూ ఉంటాడు. అక్కడికి వచ్చిన ఆ రాక్షసుడు బలి గ్యాంగ్ లోని మనుషులందరినీ కూడా చంపుతూ ఉంటాడు. అలాగే బలిని కూడా చంపేస్తాడు. ఫైనల్ గా లింగా అక్కడ ఉన్న కత్తిని తీసుకుని ఆ రాక్షసుడిని చంపేస్తాడు. ఆ తర్వాత లింగా మరియు అతని ఫ్రెండ్ ఖజానా మొత్తం తీసుకుని తమ గ్రామానికి వెళ్తారు. నిజానికి ఆ తాంత్రికురాలు పద్దుకి లింగా సేఫ్టీ కోసమని తాయెత్తులు కట్టి ఉంటుంది. ఆ తాయెత్తుల వల్లనే రాక్షసుడు లింగా దగ్గరికి వచ్చి ఉండడు. నిజానికి లింగా ఒక స్పెషల్ నక్షత్రంలో పుట్టిన వ్యక్తి అయి ఉంటాడు. ఆ నక్షత్రంలో పుట్టిన వ్యక్తి ఆ రాక్షసుడిని చంపగలడు. అలా లింగా ఆ రాక్షసుడిని చంపేస్తాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. అజయ్ మొదటి భార్య ఎలా చనిపోయింది, అజయ్ మొదటి భార్య కొడుకు ఎలా కనిపించకుండా పోయాడు, అయితే అజయ్ రెండవ భార్య అపర్ణ మాత్రం అజయ్ ఫాదర్ అప్పుని ఎందుకు అనుమానిస్తుంది, అసలు అజయ్ మొదటి భార్య కొడుకు కనిపించకుండా పోవడానికి అజయ్ ఫాదర్ అప్పుకి గల సంబంధం ఏమిటి, అజయ్ ఫాదర్ అప్పు గన్ను ఎలా కనిపించకుండా పోయింది, అడవిలోని కోతిని షూట్ చేసి చంపింది ఎవరు, ఎందుకు ఆ కోతిని అలా చంపాల్సి వచ్చింది, చివరికి పోలీసులు అజయ్ మొదటి భార్య కొడుకు ఎలా మిస్ అయ్యాడో కనిపెట్టారా లేదా అన్నదే 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి కిష్కింధ కాండం మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.